హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆలూ టిక్కీ. మరి ఇంకెందుకు లేట్, ఈ ఆలూ టిక్కీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 4 ఉడకపెట్టిన బంగాళదుంపల్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. మీ దగ్గర గ్రేటర్ కనుక లేకపోతే చేతులతో మ్యాష్ చేసైనా తీసుకోండి. చేతులతో మ్యాష్ చేయడం వలన అక్కడక్కడ ఆలూ పీసెస్ అనేది అలాగే ఉండిపోతాయి. కాబట్టి మీరు కూడా ఇలా గ్రేటర్తోనే మ్యాష్ చేసేలాగా చూసుకోండి. ఈరోజు నేను వీడియోలో ఆలూ టిక్కీతో పాటు సైడ్ డిష్గా గ్రీన్ చట్నీ కూడా చూపిస్తాను. వీడియో కొంచెం లెంత్ అయినా కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఆలూ మొత్తం ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 ఇంచ్ అల్లం తరుగు, 1 మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కలు, 1 గుప్పెడు కొత్తిమీర తరుగు, అలాగే 1 స్పూన్ కారం. మీ కారానికి తగ్గట్లు మీరు వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోండి కారం అనేది. 1/2 స్పూన్ పసుపు. పసుపు వేయడం వలన ఈ టిక్కీ అనేది కలర్ చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్. మీ దగ్గర కనుక రైస్ ఫ్లోర్ లేకుంటే మీరు కార్న్ ఫ్లోర్ అయినా యూస్ చేయొచ్చు. అలాగే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ. ఫైనల్గా 1 అరచెక్క నిమ్మకాయ పిండుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా ఆలుకి పట్టేటట్లు కలపండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న పిండిని మనం టిక్కీలాగా చేసుకుందాం. అందుకోసం చేతులకి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆలూ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్స్ బాల్ లాగా చేసుకొని టిక్కీలాగా ఒత్తుకోండి. ఈ టిక్కీలు అనేవి మరీ పలచగా చేయకండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి ఈ సైజులో చేసుకోండి. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజు అయినా చేసుకోండి. మీరు బయట తినే టిక్కీలు మాత్రం ఈ సైజులోనే ఉంటాయి కాబట్టి నేను ఇదే సైజులో చేసి చూపిస్తున్నాను. అన్నీ ఇలానే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూస్తున్నారు కదా, టిక్కీలు అనేవి అన్నీ పర్ఫెక్ట్ సైజులో వచ్చాయి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే ఈ టిక్కీని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అలాగ చేయట్లేదు. ఇలా చేయడం వలన ఆయిల్ కూడా కొంచెం తక్కువ పడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకు నచ్చితే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న టిక్కీల్ని ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల అస్సలు ఫ్రై అవ్వవు. సారీ అండి, ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది. వీడియో చేయటం లేట్ అవ్వచ్చేమో కానీ వీడియో మాత్రం డైలీ పోస్ట్ చేయటం మాత్రం పక్కా. డైలాగ్ బాగుందా? ఇదే సినిమాలోది కాదండి, నా ఓన్గా నేనే చెప్పాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను డైలాగ్ చెప్పినందుకైనా.
అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నిదానంగా రివర్స్ చేసుకోండి. అలాగని పద్దాకా రివర్స్ చేయకండి, అవి విరిగిపోతాయి. కాబట్టి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి నిదానంగా రివర్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మన ఆలు టిక్కీ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇంకా ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ సైడ్ డిష్గా గ్రీన్ చట్నీ చేసుకోవాలి కదా, అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, 4 రెమ్మల పుదీనా, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ చాట్ మసాలా, మీ రుచికి తగ్గట్టు సాల్ట్, ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మకాయ, అలాగే 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. చూసారు కదా, మన గ్రీన్ చట్నీ కూడా రెడీ. ఈ గ్రీన్ చట్నీ ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు టిక్కీస్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, వేడి వేడిగా క్రిస్పీ అయిన ఆలు టిక్కీ రెడీ విత్ సైడ్ డిష్గా గ్రీన్ చట్నీ. మీకు కనుక గ్రీన్ చట్నీ ఇష్టం లేకపోతే టమాటా కెచప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 2 సర్వ్ చేసుకుంటున్నాను. టమాటో కెచప్ మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి అది మా పిల్లలకి, గ్రీన్ చట్నీ వచ్చేసి మాకు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.